మొత్తం బోర్డింగ్ అయిపోయింది. ఫ్లైట్లోకి వచ్చేసా. పేపర్లు ఏంటి మోస్తున్నారు. ఫింగర్ పడి ఇంటికి వెళ్తున్నాడంట. 10 రోజులు జైల్లో వేశారంట. బ్లాక్ లెవెల్ చిన్నది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మిషా. ఇండియా అయితే వచ్చేస్తున్నాం ఫైనల్గా. కోవిడ్ వాళ్ళు వేరే దేశం వెళ్తున్నారు అనమాట. వచ్చేంత వరకు నన్ను అయితే పర్మిషన్ అడిగారు, వెళ్తావా అని చెప్పేసి. వెళ్తానని చెప్పా. సరే అయితే నీ టికెట్ బుక్ చేసుకో, ఎందుకంటే మొన్న లగేజ్ పంపించడానికి నేను డబ్బులు ఇచ్చాను కదా. సో ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళాలనుకుంటే టికెట్ బుక్ చేసుకుని వెళ్ళు, లేదంటే ఉండు మేము వచ్చేంతవరకు అని చెప్పేసి చెప్పారు. సో ఎలాగో 1 year ఉందామని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయి లగేజ్ కూడా పంపించేసా. ఇంకా ఎన్ని పనులు చేస్తా ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా కూడా ఆలోచన మాత్రం ఇంటిపైనే ఉంటుంది. ఎలాగో ఆఫర్ వచ్చింది కదా, వాళ్ళే కోవిడ్ వాళ్ళే అడిగారు కదా అని చెప్పేసి వెళ్దామని ఫిక్స్ అయ్యి జూలై 1వ తేదీకి నాకు టికెట్ కావాలని చెప్పేసి మియా ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేశాను అనమాట. రాజంపేటలో ఉంటుంది, మనకు బాగా తెలుసు. సో వాళ్ళకి ఫోన్ చేయగానే చాలా ఓపిక్గా నా కోసం చెక్ చేసి 1కి 2 ఫ్లైట్లు ఇక్కడికి వెళ్ళాలంటే ఇలా ఉంది, ఇక్కడికి వెళ్ళాలంటే ఇలా ఉంది అని చెప్పేసి. సో ఫైనల్గా జెజిరా ఎయిర్వేస్ 54,000 ఎంతో పడిందనమాట. క్లారిటీగా చెప్పారు, ఇది బ్రో 20 kg లగేజ్ వస్తుంది, 7 kg హ్యాండ్ లగేజ్ వస్తుంది, మంచిగా వచ్చేయి, మన బండే వస్తుంది అక్కడికి కూడా అని చెప్పేసి. బెంగళూరుకి కూడా వాళ్ళ బండే వస్తుంది. మనం బుక్ చేసుకోవాలనుకుంటే మియా ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి మనకు కావాల్సింది రేట్లు ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి అడిగితే ఓపిక్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెడికల్కి కానీ మనం పీసీసీలు ఇంటి దగ్గర ఏమైనా ప్రాసెసింగ్ చేయించుకోవాలన్నా కూడా వాళ్ళు చేస్తారనమాట. మెడికల్ అన్నీ మంచిగా పాస్ అయ్యి మన ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారు, అందుకని చెప్తున్నా. ఈ బ్యాగ్ వచ్చేసి 20 kg కరెక్ట్గా ఉంది. ఇది వచ్చేసి 7 kg హ్యాండ్ లగేజ్. ఇంకొక 4-5 కుబూస్ ప్యాకెట్లు వేసుకుందాం అనుకున్నా. లగేజ్ కూడా కట్టేసా. అప్పటికప్పుడు బయలుదేరుతున్నాను కాబట్టి టెన్షన్గా ఉన్నిందనమాట. మొత్తం లగేజ్ అంతా లాస్ట్ ఫ్రైడే అయితే పంపించేసాను అనమాట. సో నేను వెళ్ళిన ఒక 10 రోజులకి లగేజ్ కూడా ఇంటికి వచ్చేస్తాయి. చాలా హ్యాపీగా ఉంది. అసలు వాళ్ళు అడగటం, పంపిస్తామని చెప్పేసి చెప్పడం, నేను నా టికెట్ నేను రేట్ ఎంతైనా సరే బుక్ చేసుకుని వెళ్ళాలనిపిస్తూ ఉన్నింది కదా అని చెప్పి ఫిక్స్ అయిపోవడం. అదీగాక ఈ మధ్య ఇంటికి వెళ్తానని చెప్పేసి అందరితో చెప్పడం వల్ల చాలామంది కనిపించిన వాళ్ళు నువ్వు ఇంటికి వెళ్తానన్నావు కదా, బృంగా వెళ్ళలేదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నా. లాస్ట్ ఇయర్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చేసి డే టైంలో ఉన్నింది జర్నీ అంతా. ఈసారి మాత్రం మొత్తం నైట్ టైంలో ఉంటుంది అనమాట. సాయంత్రం ఫ్లైట్ 6:30 క్లాస్ అది కువైట్లో. ఇండియాలో దిగేటప్పటికి 1:30 అవుతుంది అనమాట నైటు. మనమైతే ఇప్పుడు కరెక్ట్గా టైము 1 గంట అవుతుంది. ఈ నుంచి బయలుదేరి 1:30 ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాము. 4 hours ముందే ఉన్నామన్నారు కాబట్టి ఇంకొక 1/2 hour ముందే వెళ్తున్నాను నేను. ఎంత సంతోషంగా ఉందంటే నాకు నిజంగా ఆ మాటల్లో చెప్పలేకపోతున్నా. 1 yearకి వెళ్తున్నాం. అదిగాక కోవిడ్ వాళ్ళు సాఫర్ వెళ్ళిపోయినారు వేరే దేశానికి. మనం టికెట్ కూడా మనమే పెట్టుకున్నాం కాబట్టి గిదియాలు డబ్బులు ఎక్స్ట్రా ఏమి ఇవ్వాల. ఇప్పుడు అర్జెంటుగా అప్పటికప్పుడు నా టికెట్ నేను వేసుకొని పోతున్నాను కాబట్టి ఏమి ఇవ్వలేదన్నమాట. ఇంటి దగ్గర ఫ్యామిలీని మాత్రం ఇంతవరకు ఎవరికీ కానీ తెలియదు టికెట్ బుక్ అయిన విషయం. నేను మియా ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్ట్ టికెట్ బుక్ చేసుకున్నా, వెళ్ళిపోతున్నా. మన అవతారం ఎలా ఉన్నదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఎయిర్ సోహదా అని చెప్పేసి మనం 24 hours ముందే ఏదైతే బుక్ చేసుకోవాలన్నమాట, అంటే అప్లై చేసుకోవాలి. దాన్ని నేను అప్లై చేశా. 24 hours ముందే అప్లై చేయడం వల్ల మనకి నైట్ అయితే వచ్చేసింది. పీడిఎఫ్లో వస్తుంది అనమాట. సో ఇలాంటి సర్టిఫికేట్ వస్తుంది. ఇది పక్కా చేయించుకోవాలని చెప్పేసి అన్నారు. ఆన్లైన్లో ఇప్పుడు మనం ఇక్కడే చేసుకుని వెళ్తే అక్కడ ఏదన్నా బోర్డింగ్ పాస్ అండ్ ఇమిగ్రేషన్ త్వరగా అయిపోతుంది అనమాట, బయటికి భిన్న చేయొచ్చు. అదే ఇక్కడ చేయించుకోకుండా వెళ్తే అక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. ఎవరైనా సరే ఎయిర్ సోహదా అని చెప్పేసి నీట్గా మీ టికెట్ అండ్ 24 hours ముందే బుక్ చేసుకోండి. మీరు టైమింగ్స్ అవన్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. చాలా ఈజీ అనమాట. సో మీరు గూగుల్ అయినా సరే ఎయిర్ సోహదా అని చెప్పేసి కొట్టారంటే వచ్చేస్తుంది. లగేజ్ బాక్స్ 20 kg వచ్చిందనమాట. ఫ్యామిలీని కలుస్తున్నాను ఎంత హ్యాపీగా ఉందో. రూమ్ వదిలిపెట్టేసి పోతా ఉంటే అంతే బాధ వేస్తుంది. నిజంగా కోవిడ్ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఈ రూమ్లో చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. మనం పడిన కష్టం, స్ట్రగుల్స్, ఆలోచనలు, మేము ఒక్కొక్కసారి నిద్ర రాకపోవడం, మన చరిత్ర అంతా ఈ రూమ్కి అయితే తెలుసు అనమాట. చాలా బాధ వేస్తుంది రూమ్ వదిలిపెట్టేసి పోతా ఉంటే. అన్ననైతే పంపించారనమాట ఎయిర్పోర్ట్లో వదలపట్టమని చెప్పేసి. లగేజ్ వెనక పక్క పెట్టేసాము. ఐఎమ్ గోయింగ్ సాఫర్. Thank you for everything, Siva. వెల్కమ్. బాయ్. మిస్ యూ. Miss you too. యా బాయ్. మిస్ యూ. వెల్కమ్. అందరికీ చెప్పేసా. బాధేస్తుంది. కాకపోతే వీళ్ళు నాకు ఒక ఫ్యామిలీ లెక్క అనమాట. అంత బాగా చూసుకున్నారు. అన్నతో కూడా చాలా మెమరీస్ ఉన్నాయి. మంచిగా ఎంజాయ్ చేసాము, బాగా చేసుకుని తిన్నాము. రూమ్లో మేము చేసిన పెత్తర పనులు అంటూ లేవులే. ఎప్పుడే కానీ గొడవ పడుకోవడం లాంటివి ఏం లేవు. హ్యాపీగా ఉన్నాము. జిగిడి దోస్త్. జాగ్రత్త. హ్యాపీగా ఉండు, మంచిగా పని చేసుకోండి. ఇమ్రాన్ కూడా అడిగినా అని చెప్పు, సరేనా? ఎందుకు ఇప్పుడు
ఓ థ్యాంక్ యూ ఎందుకు నా దోస్తు నా కోసం ఎన్నోసార్లు ఎక్కడెక్కడో తిరిగినాము. ఇప్పుడు ఫైనల్గా వదిలిపెట్టిపోతా ఉంటే కొంచెం బాధ వస్తుంది, కానీ హ్యాపీగా ఉండండి, బాధపడకుండా ఎంజాయ్. కలుద్దాం ఇండియాకి వచ్చిన తర్వాత పక్కా. ఓకే ఓకే ఉన్నాయి ఓకే వస్తా. జాగ్రత్త. ఓకే పక్కా. సయీద్ని కలిసా, ఇమ్రాన్ని కలవలేకపోయినా. సయీద్కి ఇమ్రాన్కి వీళ్ళకి తెలుసు నేను ఇండియాకి పోయేది. ఇమ్రాన్ ఇప్పుడు డ్యూటీలో ఉన్నాడు, అందుకే అక్కడికి పోలేకపోయినా. సయీద్ మా బెస్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ బాగా అన్నీ తిరిగినాము, మీరు వీడియోస్లో అక్కడ చూసే ఉంటారు. కూల్ డ్రింక్స్ తీసుకొని ఇచ్చాడు అనమాట, చల్లగా తాగుతాయి అని చెప్పేసి. కువైట్లో నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, నా కోసం ఏమన్నా చేస్తారు అంటే మాత్రం సయీద్ ఇమ్రాన్ వీళ్ళు పక్కా నిలబడతారు నా కోసం. కువైట్లో వీళ్ళతో లైఫ్ లాంగ్ మర్చిపోలేని మెమరీస్ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ తిరిగినాం. ఫస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము, ఎయిర్పోర్ట్ రోడ్లోనే ఉన్నా. కువైట్లో ఉన్న వాళ్ళైతే డ్రైవింగ్ రూల్స్ దగ్గర సిగ్నల్స్ కానీ ఏదైనా సరే డ్రైవింగ్ రూల్స్ జాగ్రత్తగా ఉండండి. గల్ఫ్ దేశాలకు వచ్చే వాళ్ళైనా సరే, కువైట్లో ఉన్న వాళ్ళైనా సరే, ఇండియాలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు చెప్పండి, ఎందుకంటే రూల్స్ పోను ఇంకా పెరిగేటట్టున్నాయి. ఫైన్లు కూడా చాలా ఎక్కువ పడుతున్నాయి అన్నమాట. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫైనల్లీ ఎయిర్పోర్ట్ నుంచి లేస్తే మళ్ళీ ఎయిర్పోర్ట్కి ఎప్పుడు వస్తామో తెలియదు. టెర్మినల్ 5 ఇది, జజీరా ఎయిర్వేస్. వచ్చేసాం ఎయిర్పోర్ట్లోకి. జజీరా ఎయిర్వేస్ లోపల చెక్ ఇన్ కౌంటర్స్ దగ్గరికి అయితే వచ్చేసా. చెక్ ఇన్ చేసేసిన తర్వాత కలుద్దాం. 26 కిలో ఉందిచా, అంత 6 కిలో రిమూవ్ పండుగ అని చేయొచ్చు. 27 కిలోలు వచ్చింది, 7 కిలోలు రిమూవ్ చేయమన్నారు, 20 కిలోలు వచ్చింది. చెక్కింగ్ మొత్తం అయిపోయింది. ఎక్కడైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. 500 గ్రామ్స్. భయంకరంగా ఉంటాయి రేట్లు ఇక్కడ, ఏం కొనాలన్నా కొనలేం. మొత్తం బోర్డింగ్ అయిపోయింది, తర్వాత లగేజ్ అంతా వెళ్ళిపోయింది. లగేజ్ వచ్చేసి 5 కేజీలు ఎక్స్ట్రా వచ్చేసరికి 50 దినాలు కట్టమన్నారు. లగేజ్ ఏదైనా ఎక్కువైందంటే మొహమాటం లేకుండా తీసేయమంటున్నారు, లేదంటే డబ్బులు ఎక్స్ట్రా కట్టమంటున్నారు. దయచేసి మన వాళ్ళని ఎవరిని లోపలికి రానియట్లేదు కాబట్టి లగేజ్ ఎక్కువ తెచ్చుకోవాకండి. 3 అవుతుంది కరెక్ట్గా. 1 అవర్లో మొత్తం అన్ని చెకింగ్లు అయిపోయి వచ్చి కూర్చున్నాము. 3 గంటల నుంచి ఇంకా 6 గంటల ఫ్లైట్. ఒకవేళ ఏదైనా 1 గంట లేట్ అయిందంటే 7 గంటల దాకా కూర్చోవాల్సిందే. ఈరోజు నాకు ఒక్కటి అర్థమైంది, కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళాలన్నా కువైట్ వాళ్ళ పర్మిషన్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. మనం పోలేము. కువైట్ ఇంట్లోకి వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది గమనించి వస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. చెకింగ్ మొత్తం అయిపోయింది, లోపలికి ఫ్లైట్లోకి పోతున్నాము. లాస్ట్ మనమే లేట్గా పోయినా లేటెస్ట్గా ఉండాలని చెప్పి లాస్ట్లో పోతున్నాం. ఫ్లైట్లోకి వచ్చేసా, లాస్ట్ తోకలో ఉన్నా అనమాట. టైం వచ్చేసి 6:05 అవుతుంది. కరెక్ట్గా 6:10 గంటకంతా బండి స్టార్ట్ అయిపోయింది, వెళ్తుంది బ్యాక్కి. 6:15 గంటలు వేస్తుంది పైకి. బాయ్ కువైట్. ఇండియాలో కలుద్దాం. ఇంకా అంతా ఇండియాలోనే, కువైట్కి మళ్ళీ వచ్చేదిలే. చూద్దాం ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో, మన పరిస్థితి తెలియదు కదా. ప్రస్తుతానికి ఇప్పుడు తోకలో కూర్చోవడం అనమాట. లాస్ట్ నుంచి సెకండ్ తప్పదు. ఇంకా బయలుదేరింది రన్వేలోకి తిరుక్కున్నాడంటే ఇంకా తొక్కేయడం పైకి. అక్కడ పెట్రోల్ ఆ బావి పైన మొన్న ఈ మధ్య రగులుకునింది, ఆ ఒక్క బావి రగులుకునింది. మొన్న ఇరాన్ బాంబు వేసినప్పుడు అదే డ్యామేజ్ అయింది. అందరూ అంటూ ఉంటారు అజ్నీబ్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి. ఇదే భయంకరంగా కడుతున్నారు, చాలా కొత్తగా ఉందన్నమాట ఎయిర్పోర్ట్, చాలా పెద్దది కూడా. మొత్తం అజ్నీబీ అంటే బయట దేశాల ఫ్లైట్లన్నీ ఇక్కడ దిగుతాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్ అవి సపరేట్గా ఉంటాయి అనుకుంటా. అందుకే దీన్ని రెడీ చేస్తాం. చాలా పెద్దది అసలు. ఇప్పుడుండే 3 ఎయిర్పోర్ట్లు అంతా ఇది ఒకటే ఉంటుంది అనుకుంటా, అంత పెద్దది. చూడండి రన్వే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. స్టార్ట్ చేసి స్పీడ్ వస్తుంది. స్పీడ్ పోతాం, చెవులు గుప్ అంటు. ఊంపుతున్నాడు స్వామి అట్ట ఇట్ట వేసేసింది.
వేసేసింది. దేవుడా క్షేమంగా ఇండియాలో తెచ్చేసాము. పైకి లేపేశాడు. టైం వచ్చి 6:30 అవుతుంది కరెక్ట్గా. బట్ ఫస్ట్ టైం పగులు చూస్తున్నా. అసలు చూడండి ఎలా ఉందో. ఆ కలర్లో చూపిస్తాం, మీరు కూడా చూడండి. చూడండి అది స్టేడియం అనమాట అక్కడ కనిపించేది. చిన్న చిన్న ఈగలు మాదిరి కనిపిస్తున్నాయి. స్ట్రైట్గా సముద్రం పైకి వచ్చేసాం. వాటర్ బాటిల్స్ తీసుకున్నాను. నా పక్కన కూర్చోండి అతను ఒక హిందీ అతను ఫింగర్ పడి ఇంటికి వెళ్తున్నాడంట. 10 రోజులు జైల్లో వేశారంట. ఏమైందని చెప్పేసి అడిగితే కంపెనీ వాళ్ళు అయితే వీసా తీశారంట. ఇక్కడికి వచ్చిన తర్వాత అకమ్మ కొట్టడానికి లేదు, వీసా తీసుకున్న దానికి డబ్బులు తీసుకొని వీళ్ళనైతే కంపెనీ వదిలేశారంట బయట. సో వీళ్ళు అక్కడ ఇక్కడ పని చేసుకుంటా ఉండి పోలీసు వాళ్ళకి అయితే దొరికారు. ఎక్కడ అకమ్మ, ఏంది, మీరు ఎందుకు వచ్చారు, ఏ వీసా మీద వచ్చారని చెప్పేసి అడిగితే వాళ్ళు వచ్చేసి పలాందని చెప్పేసరికి కంపెనీ వాళ్ళు పిలిపించారంట. పిలిపించిన తర్వాత ఇంక మా సిచ్యువేషన్ బాగాలేదు అది ఇది అని చెప్పేసరికి వీళ్ళకి ఫింగర్ వేసి వీళ్ళ మొబైల్స్ అవి ఇవి అన్నీ పెట్టుకొని 15 రోజులు జైల్లో పెట్టుకొని ఆ తర్వాత ఇప్పుడైతే వాళ్ళే ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేసి పంపిస్తున్నారు. ఇలా చాలామంది వాళ్ళని వీళ్ళని నమ్మేసి వచ్చి ఇక్కడ మోసపోతున్నారు. కంపెనీలు కానీ ఏదో ఏజెంట్లు కానీ ఏదో మీరు ఒకవేళ తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చినా కూడా మీకు నమ్మకం ఉండి ఓకే మనకు పని దొరుకుతుంది అంటే మాత్రమే రండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడద్దు. ఇలాగ ఫింగర్ వేయించుకొని పోయారంటే మళ్ళీ వేరే పనికి ఏదైనా రావాలన్నా కూడా కుదరదు అనమాట. ఫింగర్ పడితే ఖర్చులకు డబ్బులు లేకుండా, మన చేతిలో ఫోన్ లేకుండా, ఇంట్లో వాళ్ళని కాంటాక్ట్ అవ్వలేక ఎంత బాధ వేస్తుందంటే అంత బాధ వేస్తుంది. పగలు రాత్రి ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరి లైఫ్లో మంచి చెడు ఎత్తుపల్లాలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి, కష్ట సుఖాలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. దేవుడు పక్క రాసి పెట్టేసి ఉంటాడు. ఏ దేశానికి వెళ్ళాలన్నా సరే 1-2 మాటలు ఆలోచించుకొని మనకంతా ఆడ బాగుంటుంది అని చెప్పి మాత్రమే మనం చేసుకోగలుగుతామంటే మాత్రమే రండి. వాళ్ళని వీళ్ళని నమ్మి గుడ్డిగా మాత్రం అస్సలు రాగాకండి. ఇదే నీకు చెప్పబోయే మీకు ఫైనల్ మాట గల్ఫ్ దేశాల గురించి. అతను ఫేస్ చూపించకూడదని చెప్పేసి నేను అట్లా మలుకోమని చెప్పా. జజీరా ఎలా అంటే ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇస్తాడు అనమాట. ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు, స్విచ్ ఆఫ్ అయిపోతుంది అది ఇదనే భయం అయితే ఉండదు. నేను కువైట్కి వచ్చిన స్టార్టింగ్లో ఫస్ట్ టైం కువైట్కి వచ్చినప్పుడు జజీరా ఎయిర్వేస్కి వచ్చా. కువైట్ని వదిలేసుకొని నేను ఇంక ఇండియాకి పోతున్నాను అనేదానికి జజీరా ఎయిర్వేస్లోనే పోతున్నాను. ఏదో పేపర్లు ఏంటి మోస్తున్నారు పాంప్లెట్లు ఏంటనేది తెలియట్లా. మన దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తాను. అలా పేపర్లు అయితే ఇస్తున్నారు అనమాట. ఒక్కో దాంట్లో 3 ఉన్నాయి, ఒకరికి ఇచ్చేసిపోతున్నారు, తలా ఒకటి పంచుకోమని చెప్పేసి. ఈ ఫామ్ వచ్చేసి ఎయిర్ సువిధా ఉంది కదా దానికి సంబంధించింది. మొత్తం 3 షిప్స్ ఉంటాయి కదా ఎయిర్ సువిధాలో కదా, మనకి అప్లికేషన్లో డైరెక్ట్ ఫిల్అప్ చేసుకుంటే. సో అలాగా దీన్ని ఫిల్అప్ చేయమని చెప్పేసి ఫామ్ అయితే ఇచ్చారు. చూడండి దీంట్లో కరెక్ట్గా అదే డీటెయిల్స్ ఉన్నాయి. అనిపిస్తుంది ఎయిర్ సువిధాకి సంబంధించి ఫామ్. బయట డే టైం పోయి నైట్ టైం లేకి మారిపోతున్నాం. ఇంకా పోను లోపల నుంచి చూస్తూ ఉంటే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఎవరైతే ఫుడ్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే పార్సల్ తీసుకొని ఇస్తున్నారు. బుక్ ఇచ్చాడు కదా దీంట్లో మెనూ అయితే ఉందన్నమాట. చూడండి ఇండోమీ వాటర్ రైస్ ఇస్తారు. తినారు సవా మేకంషన్ బాటిల్ వచ్చేసి అదే చిన్నదే అంత డబ్బా వస్తుంది. తినారు సవా మేకంషన్ వచ్చేసి తినారు సవా మేకంషన్. ఏమో బిస్కెట్లు, చిప్స్ ప్యాకెట్లు 350 ఫిల్స్ అంట ఒకటి. తర్వాత ఇది వచ్చేసి తినారు జ్యూస్, అలాగే బిస్కెట్లు కూడా ఉన్నాయి. తినారు నెస్ కాఫీ కావాలంటే కల్పిస్తారు. స్టార్ బాక్స్ కాఫీ, నెస్ కాఫీ, తినారు 800, తినారు జ్యూస్ 2 దినార్లు. ఇలాగా ఒకటి ఒక రేట్ ఉంది. క్లబ్ సోడా అంట. సాల్ట్ ఉంది, చిల్లీ ఉంది, హాట్ స్పైసీ ఉంది, టమోటో ఉంది, సాల్ట్ అండ్ వెనిగర్ ఉంది. మనం సాల్ట్ అండ్ వెనిగర్ తీసుకుందాం. సాల్ట్ అండ్ వెనిగర్ ఓకే. దెన్ చాక్లెట్ మిల్క్ వన్. వాటర్ బాటిల్ 300 ఫిల్స్ అంటారు. చిప్స్ ప్యాకెట్ చిన్నది
350 ఫిల్స్. ఇది వచ్చేసి గాలి ఉంది దీంట్లో. బటన్ కొట్టేదానికే మొత్తం చూడండి. 2 ప్యాకెట్లు తీసుకున్నా కదా, ఒక ప్యాకెట్ ఆయనకి, ఒక ప్యాకెట్ నైట్ టైం. ఇక్కడ పోలీస్ స్టేషన్లో పడి వచ్చారు కాబట్టి మా దగ్గర చిల్లర కూడా లేదు ఏమన్నా కొనాలన్నా. ఫుడ్ ఇదే, ఇండియాలో దిగిన తర్వాత కలుద్దాం. కడుపు నిండిపోయింది ఈరోజు. కింద తెల్లగా కనిపిస్తుంది కదా, మేఘాలు అనమాట. చిన్న చిన్న మేఘాల పైన అయితే ఉన్నాము ప్రస్తుతానికి. ల్యాండ్ చేస్తానని చెప్పి చెప్తున్నాడు. ల్యాండింగ్ చేస్తానంట. చూడండి మేఘాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇండియా నైట్ టైం కూడా ఎక్సలెంట్గా ఉంది. 5 మినిట్స్ ఎండ్ అయిపోతాం. మేఘాల మధ్యలో లైటింగ్, సముద్రం పైన ఎక్కడో లైటింగ్ పడుతుంది కనిపిస్తుంది కదా. అక్కడ నేను ఇండియాలో అడిగి పెట్టేసాను. చేస్తాడు కొంచెం పైన చూస్తూ ఉంటే ఈ లైటింగ్కి కోవిడ్ ఉన్నట్టు ఉండదు. ఈ లైటింగ్కి కోవిడ్ ఉన్నట్టు ఉండదు పైన చూస్తూ ఉంటే. చూడండి హైవేస్ బెంగళూరులో ఎంత బాగున్నాయి. కోవిడ్లో రోడ్స్ ఉన్నట్టు ఉన్నాయి. మన ఇండియా దేంతో పోల్చిన వేస్ట్. మన ఇండియా అంత ఫ్రీడమ్ కంట్రీ ఎక్కడ ఉండవు. దిగేసాం అబ్బా. ఎయిర్పోర్ట్ దగ్గర చెరువు ఉన్నట్టున్నది చూడండి. వర్షం ఉన్నట్టున్నది. భయంకరంగా వాటర్ చూడండి ఎంత ఉన్నాయో. దిగేసాం. ఊపింది స్వామి అట్ట ఇట్ట. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఫైనల్లీ సేఫ్గా ల్యాండ్ అయింది. లఫ్తాన్సా అంట, ఎంత పెద్దదో చూడండి. ఎవడి అమ్మ లఫ్తాన్సా భయంకరంగా ఉన్నది ఫ్లైట్. ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దదంట. ఫస్ట్ టైం వచ్చాం బెంగళూరు ఎయిర్పోర్ట్కి. జంబో ఫ్లైట్ చూడండి సార్ ఎంత పెద్దదో. మిషన్లు చూడండి ఎన్ని ఉన్నాయో. భయంకరంగా ఉన్న చూడండి ఫ్లైట్. లఫ్తాన్సా అంట. మొత్తానికి దిగేసాము. వెల్కమ్ టు ఇండియా. బ్యాగ్ కలెక్ట్ చేసుకునేదానికి ఇక్కడికి వచ్చాము. ఇమిగ్రేషన్ బెంగళూరు. ఇక్కడైతే బ్యాగ్ కలెక్ట్ చేసుకుంటాం అనమాట. బ్లాక్ లేబుల్ చిన్నది ఇదే కదా, 1600 రూపాయలు. బ్లాక్ లేబుల్ ఒకటి వచ్చేసి 2 వచ్చి 7600 ఎంత పడుతుంది. ఇవి 2 వచ్చి ఎంత 7200, 7200 పడుతుంది. ఇలాంటివి 2 7200 2 వచ్చింది. మన కట్టున అంతా వెళ్ళిపోయారు, మనమే లాస్ట్. మియా ట్రావెల్స్ అన్నోళ్ళే కారు పంపించారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ కారు వచ్చింది. టోల్ గేట్ కట్టి కరెక్ట్గా 3 గంటలకి బయలుదేరినాం ఎయిర్పోర్ట్లో. నిదానంగా నిమ్మలంగా. మనోడు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఏం పేరా? విజయ్. మియా ట్రావెల్స్ వాళ్ళే బండి పంపించారు అనమాట. సో ఎవరన్నా బండి కావాలన్నా వాళ్ళే బుక్ చేస్తారు, టికెట్లు కూడా బుక్ చేస్తారు. మన వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, నెంబర్లు కూడా మెన్షన్ చేస్తారు.
చెన్నై ఎయిర్పోర్ట్కి ఇక్కడ ఎయిర్పోర్ట్కి ఎంత తేడా, ఎంత కూలింగ్ ఉందంటే సూపర్గా ఉన్నది అసలు నిజంగా. బెంగళూరు అందుకే వాల్యూ కూడా, అందుకే డ్రైవర్లకు కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళకి ఎలాంటి రిస్క్ ఉండదు. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎక్కువ ఇక్కడికే లైక్ చేస్తున్నారు ఇప్పుడు జనాలు. మదనపల్లిలో ఛాయ్ కాపినాము, ఫుల్గా వచ్చేస్తుంది నిద్ర. ఆహా అమోఘం. కొండలు గుట్టలు చూసి ఎన్ని రోజులు అయింది అయ్యప్ప స్వామి. కరెక్ట్గా 11 నెలలు. సెట్టుకుంటా కిషోర్ రెడీగా ఉన్నాడు. ఇంటికి వచ్చిన జర్నీ వీడియో, కువైట్ టు ఇండియా వీడియో వచ్చేసి చాలా క్లారిటీగా ఉంటుంది. ఇంట్లో అమ్మ నాన్న రియాక్షను అండ్ మన ఫ్యామిలీ అమ్మమ్మ వాళ్ళ రియాక్షన్ చూడాలంటే మాత్రం నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా బాయ్. జై హింద్.